ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, మీ అందరికీ తెలుసు, నా తెలుగింటి ఆడబడుచులు అని ఎంతో ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించేటువంటి విధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక దేశ ప్రధాని సాక్షాత్తు మహిళ ఉన్నప్పటికీ కూడా మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేశారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు, సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతోటి మహిళలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద, కొడుకు మీద, భర్త మీద ఆధారపడటం కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డోక్రా సంఘాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇవాళ మహిళా ఆర్థిక సాధికారతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే ఈ రోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే దీపం పథకంలో గ్యాస్ ఇస్తూ ఉన్నాం అంటే అనుకోవచ్చు, అంటే ఇదేదో ఒక సంక్షేమ పథకం అని మీరు ఆలోచించక్కర్లా, ఇది మీ అందరి యొక్క ఆరోగ్యం కోసం. ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చిన్నప్పుడు ఆయన తల్లి కూడా కట్టెల పొయ్యి పెట్టుకుని ఆ కట్టెల పొయ్యి ఊతున్నప్పుడు ఆ యొక్క పొగ ఏదైతుందో నోటి ద్వారా ఏదైతే లోపలికి పోయి ఈ యొక్క లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ క్యాన్సర్ ఇటువంటి బారిన ఎవరైతే పడుతూ ఉన్నారో అటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని అటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన దీపం పథకంలో పెద్ద ఎత్తున, ఎందుకంటే మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, నేను కూడా అప్పుడు చదువుకుంటున్నటువంటి రోజులు, డిగ్రీ కానీ లేదంటే ఎంఏ చదువుకున్న రోజులు అనుకుంటా. ఆ రోజు గ్యాస్ కావాలని అంటే మా ఊర్లో ఎంపీ సంతకం కావాల్సి ఉండేది, ఎంపీ సిగ్నేచర్ ఉంటేనే గ్యాస్ సిలిండర్ మన కనెక్షన్ ఇచ్చేవారు. అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆయన మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని దీపం పథకంలో పెద్ద ఎత్తున ఆ రోజు కనెక్షన్లు ఇవ్వడం, మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఉచితంగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాళ్ళనేటువంటి నిర్ణయం చేసుకోవడం అని అంటే అది ఒక మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచనగా. అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఆలోచనతో కానీ, అదేవిధంగా కండక్టర్లుగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మహిళలను కూడా మరి తీసుకొచ్చినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఈ రకంగా మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా వీరిద్దరికీ తోడుగా అటు నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ఒక మహిళా సాధికారతగా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా రేపు చట్టసభల్లో కూడా మహిళలకి మనం రిజర్వేషన్ కల్పించాలి, తద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఆలోచన. ఈ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీతో పాటు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటారు.